Normalization. Okay. So what is normalization? It is nothing but a process of organizing the data. Okay. In the database, డేటాను మనం డేటాబేస్లో ఎలా ఆర్గనైజ్ చేయాలి అని అంటే డేటా రిడెండెన్సీస్ అనేది రాకూడదు. రిడెండెన్సీ అంటే రిపీటెడ్ డేటా, ఒకటే డేటాని మల్టిపుల్ టైమ్స్ దగ్గర స్టోర్ చేయటాన్ని మనం రిడెండెన్సీ అంటాం. అట్లాంటి డేటాని ఎలిమినేట్ చేయాలి. ఇన్సర్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా, అప్డేట్ ప్రాబ్లమ్స్ రాకుండా, అండ్ డిలీషన్ ప్రాబ్లమ్స్, డిలీట్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా చేసేదే మనకి నార్మలైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమరీకి ఫారిన్కి ఉన్న టేబుల్ రిఫరెన్స్ తీసుకుంటే, సో ఫారిన్ కీలో ఉన్న టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ఒకటి ఉంది మనకి, అండ్ దెన్ టీచర్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఓకే. సో ఎంప్లాయీ టేబుల్లో మనకి ప్రైమరీకి, డిపార్ట్మెంట్ టేబుల్లో మనకి ఫారిన్ కీ కింద యాక్ట్ చేస్తున్నప్పుడు మనకి వాట్ ఈజ్ హ్యాపెనింగ్, డిపార్ట్మెంట్ టేబుల్లో డేటాను మనం డిలీట్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా ఎంప్లాయీ టేబుల్లో డేటాను డిలీట్ చేయలేము, ఎందుకంటే వీటి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఫారిన్కి యాక్సెప్ట్ చేయదు, ఫారిన్ కీ అనేది డేటా డిలీట్ చేయకుండా ప్రైమరీ కీ డేటాని మనం డైరెక్ట్గా డిలీట్ చేయలేము. సో ఇట్లా మనకి వేరియస్ టేబుల్స్ మధ్య ఆల్రెడీ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి కాబట్టి డిలీషన్ అప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాదు, సెవరల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి కేసెస్లో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం సపోజ్ ఎంప్లాయీ 100 అనేవాడు రిలీవ్ అయిపోయాడు మన ఆర్గనైజేషన్ నుంచి అని అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లో డిలీట్ చేసి తర్వాత ఈ ఎంప్లాయీ టేబుల్లో డిలీట్ చేయాలి. ఓకే. సో ఈ డిలీషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేయడానికి కూడా మనకి నార్మలైజేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ద డేటా ఇన్ అవర్ డేటాబేస్. ఎలా ఆర్గనైజ్ చేస్తాము, డేటా రిడెండెన్సీస్ రాకూడదు, ఇన్సర్షన్ ప్రాబ్లమ్స్ కానీ, అప్డేషన్ ప్రాబ్లమ్స్ కానీ, డిలీషన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఎలిమినేట్ చేస్తూ డేటాని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి స్టోర్ చేయడానికి నార్మలైజేషన్ అనేది యూస్ చేస్తాం. సో బిఫోర్ డిస్కసింగ్ ద నార్మలైజేషన్, లెట్ us see what are the anomalies in DBMS. ఓకే. సో డిబిఎంఎస్లో ఈ అనామలీస్ ఉన్నాయి అని అంటే మనకు ఆ డేటా నార్మలైజ్ అవ్వలేదని మీనింగ్. ఓకే. 3 types ఆఫ్ అనామలీస్: ఇన్సర్షన్, అప్డేషన్ అండ్ డిలీషన్. ఓకే. లెట్ us see ఎంప్లాయీ టేబుల్ ఇన్ అన్ అన్నార్మలైజ్డ్ ఫామ్. అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఎలా ఉంది చూడండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ స్టోర్ చేశాము. సో దీనిలో చూడండి ఎంప్లాయీ ఐడి రిపీట్ అయింది, ఓకే, ఎంప్లాయీ నేమ్ రిపీట్ అయ్యింది, ఎంప్లాయీ అడ్రస్ రిపీట్ అయ్యింది, అండ్ డిపార్ట్మెంట్స్ కూడా రిపీట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అప్డేట్ అనామలీ అని అంటే ఏంటంటే, వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు రిక్ అనేవాడు ఇప్పుడు తీసుకున్నాము అంటే, రిక్ అనేవాడు డిపార్ట్మెంట్ 1కి సంబంధించిన వాడై ఉన్నాడు, డిపార్ట్మెంట్ 2కి సంబంధించిన వాడై ఉన్నాడు. రిక్ బిలాంగ్స్ టు 2 departments, డిపార్ట్మెంట్ 1 యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ 2. ఇఫ్ వీ వాంట్ టు అప్డేట్ ద అడ్రస్ ఆఫ్ ద రిక్ అనేవాడు అడ్రస్ స్టోర్ చేయాలి అంటే జనరల్గా ఇక్కడ ఏం చేయాలి, మనం 2 rows అప్డేట్ చేయాలి. ఎక్కడ, డిపార్ట్మెంట్ 1లో అప్డేట్ చేయాలి, వేరాజ్ డిపార్ట్మెంట్ 2లోను అప్డేట్ చేయాలి. సో మనం డిపార్ట్మెంట్ 1లో మాత్రమే అప్డేట్ చేసాము, డిపార్ట్మెంట్ 2లో వీ డిడ్ంట్ అప్డేటెడ్ దట్ ఇన్ఫర్మేషన్. డిపార్ట్మెంట్ 2లో మనం అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది, ఎప్పుడైతే మనం రిక్ ఇన్ఫర్మేషన్ చూసామో, రిక్ అనేవాడు సేమ్ ఎంప్లాయీ 2 డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నాడు. సో మనకేమో డిపార్ట్మెంట్ 1లో అప్డేట్ చేసాము, డిపార్ట్మెంట్ 2లో అప్డేట్ చేయలేదు. ఎప్పుడైనా మనం రిక్ అడ్రస్ కనుక రిట్రీవ్ చేస్తే, సో డిపార్ట్మెంట్ 1 నుంచి అప్డేట్ చేస్తే రిట్రీవ్ చేస్తున్నాం ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, డిపార్ట్మెంట్ 2 నుంచి రిట్రీవ్ చేస్తున్నాం అనదర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. దట్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ నోన్ యాజ్ ఇన్కన్సిస్టెంట్ డేటా. ఆ డేటానే మనం ఏమంటాము, ఇన్కన్సిస్టెంట్ డేటా అని కూడా అంటాము, ఆర్ ఇన్కరెక్ట్ డేటా అని కూడా స్పెసిఫై చేస్తాము. ఓకే. దిస్ లీడ్స్ టు ఇన్కరెక్ట్ డేటా. సో ఇట్లాంటి ఇన్కరెక్ట్ డేటా మనకు యూస్ఫుల్ అవ్వాలి కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం అప్డేషన్లో రాకుండా చూసుకోవాలి. అంటే ఏంటి, ఒకసారి అప్డేట్ చేసాము అని అంటే రెండోసారి కూడా మనకి అప్డేట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఈ విధంగా అన్నార్మలైజ్డ్ ఫామ్లో కనుక డేటాని స్టోర్ చేస్తే ఇటువంటి ఇన్కన్సిస్టెన్సీస్ అన్నీ ఎక్కువ వస్తాయి. ఆ ఇన్కన్సిస్టెన్సీస్ మనం ఎలిమినేట్ చేయలేము. ఇన్కన్సిస్టెన్సీస్ని కానీ రిడెండెన్సీస్ని కానీ మనం ఎలిమినేట్ చేయాలి అంటే కంపల్సరీ మన టేబుల్స్ అనేది నార్మలైజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్
ఇన్సర్షన్ అనామలీస్ 3 టైప్స్ అనుకున్నాం కదా, ఇన్సర్ట్ అనామలీ, అప్డేట్ అనామలీ, డిలీట్ అనామలీ. సో ఒక న్యూ ఎంప్లాయీ మన ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, అతను ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నారు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనం అతనికి డిపార్ట్మెంట్ అనేది అసైన్ చేయలేము. డిపార్ట్మెంట్ అసైన్ చేయలేనప్పుడు సో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కనుక నేను ప్రైమరీకి కింద తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి తీసుకున్నాను, లేదా నాకు ఎంప్లాయీ ఐడి లేదు, ఆ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కూడా లేదు, అతనికి ఇంకా ఐడి ఇవ్వలేదు, అని డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, ఇవ్వకుండా ఓన్లీ ఎంప్లాయీ నేమ్ అడ్రస్ స్టోర్ చేయగలమా? చేయలేము. ఓకే, దట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్సర్షన్ అనామలీ. ఆర్ ఎల్స్ మనకి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ కీ అయింది అనుకోండి, డిపార్ట్మెంట్ వాల్యూ లేకుండా మనం అక్కడ ఇన్సర్ట్ చేయడానికి అది ప్రైమరీ కీ కాబట్టి యాక్సెప్ట్ చేయదు కదా. సో ఇట్ డస్ నాట్ అలో నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది నార్మలైజ్ అవ్వకపోతే. నెక్స్ట్ డిలీషన్ అనామలీ. సపోజ్ ఒక కంపెనీ ఒక డిపార్ట్మెంట్ని క్లోజ్ చేయాలి అనుకుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ 890ని క్లోజ్ చేయాలి అని అనుకుంది. డిపార్ట్మెంట్ 890ని క్లోజ్ చేయాలనుకుంది, కానీ మ్యాగీ అనేవాడు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాడు, కానీ మనం మ్యాగీని మనం రిమూవ్ చేయట్లేదు. సో మనం డిపార్ట్మెంట్ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి D890 ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేసేస్తాం. D890 ఇన్ఫర్మేషన్ మనం రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? మ్యాగీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. బట్ వీ వాంట్ మ్యాగీ టు కంటిన్యూ ఇన్ అదర్ డిపార్ట్మెంట్. సో ఈ 890లో కాకుండా ఇంకో డిపార్ట్మెంట్ అతనికి అసైన్ చేస్తున్నాం, మ్యాగీకి ఇంకో డిపార్ట్మెంట్ని అసైన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమైంది, మనం 890 మనం డిపార్ట్మెంట్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మ్యాగీ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఎంప్లాయీ ఐడి కూడా మనకి డిలీట్ అయిపోతుంది. దట్ టైప్ ఆఫ్ అనామలీ ఈజ్ కాల్డ్ యాజ్ delete anomaly. To avoid all these anomalies, what is necessary? Normalization is necessary. సో నార్మలైజేషన్ చేయాలి అని అంటే మనకి కొన్ని డిపెండెన్సీస్ అనేది తెలిసి ఉండాలి. సో బేసిక్ డిపెండెన్సీస్ ఏంటో చూద్దాం మనం. యాక్చువల్గా నార్మలైజేషన్ తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టైప్ మనం యూజ్ చేస్తాము. సో మీకు సిలబస్లో ఎంతవరకు ఉందో నేను అది డిస్కస్ చేస్తాను. ఫర్ వాట్ పర్పస్ దిస్ డిపెండెన్సీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్. ఒక 2 or more అట్రిబ్యూట్స్ మధ్య మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే డిపెండెన్సీస్ అనేది అవసరం. లెట్ us see ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓకే, సో ఇఫ్ P functionally determines Q, then we are going to represent like this. P అనేది ఫంక్షనల్గా Qని డిటర్మైన్ చేస్తుంటే we have to represent like this. If the information stored in a table can uniquely determine another information in the same table, okay, then it is called as the functional dependency. Let us see one example for this. Employee ID, employee name and employee age. Okay, so see here, employee ID is the primary key here. Employee ID functional employee ID to employee name. Here employee name is functionally dependent on employee ID, because employee name can take only one value for a given value of employee ID. Okay, so it is functional, employee name is functionally dependent on employee ID. Okay, so that's why we are going to represent like this. Next type of dependency is called as transitive dependency. Whenever indirect relationship causes our functional dependency, it is called as transitive dependency. If there exists a relation P to Q and Q to R is true, then P to R is true. That type of dependency is called as transitive dependency. మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, A to B, B to C ఉంటే అది A to C అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉంటే. సో మనం ఇట్లాంటి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉన్నాయా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి మన రిలేషన్స్లో. ఇన్ దట్ కేస్ వీఆర్ గోయింగ్ టు యూస్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. Next dependency is partial dependency. So when this partial dependency will occur is non-prime attribute. Non-prime attribute అంటే ఏంటమ్మా, మెయిన్ కీ అట్రిబ్యూట్ కాకుండా మిగిలిపోయిన అట్రిబ్యూట్స్ మనం non-prime attribute. ఈ non-prime attribute ఎప్పుడైతే ఫంక్షనల్గా క్యాండిడేట్ కీ మీద డిపెండ్ అయి ఉంటుందో, partial dependency occurs when a non-prime attribute is fully functionally dependent on part of the candidate key. Part of the candidate key మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని మనం partial dependency అంటాం. Let us see student project table. We are having attribute student ID, project number, student name and
ప్రాజెక్ట్ నేమ్. సో వాట్ ఆర్ ద ప్రైమ్ కీ అట్రిబ్యూట్స్? ప్రైమ్ కీ అట్రిబ్యూట్స్ మనం 2 తీసుకుందాము. స్టూడెంట్ ఐడి, ప్రాజెక్ట్ నెంబర్, ఈ రెండింటిని మనం ప్రైమ్ కీ అట్రిబ్యూట్స్గా తీసుకుందాం. ఈ 2 ప్రైమ్ కీ అట్రిబ్యూట్స్ అయితే మనకి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఏమవుతాయి? స్టూడెంట్ నేమ్ ఒకటి అవుతుంది, ప్రాజెక్ట్ నేమ్. ఈ 2 మనకి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అవుతాయి. ఓకే, సో దీస్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ స్టూడెంట్ నేమ్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ షుడ్ బి ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ పార్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ. ఓకే, సో పార్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్యాండిడేట్ కీ హియర్? ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి, ప్రాజెక్ట్ నేమ్ అనేది మనకి క్యాండిడేట్ కీ అయింది కాబట్టి, సో ఐదర్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఈజ్ డిపెండెంట్ స్టూడెంట్ ఐడి ఆర్ నాట్, ప్రాజెక్ట్ నేమ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ప్రాజెక్ట్ నెంబర్ ఆర్ నాట్. ఓకే, సో పార్షియల్గానే డిపెండ్ అయి ఉంది కాబట్టి స్టూడెంట్ అమ్మ ఇక్కడ స్టూడెంట్ ఐడి, ఈ స్టూడెంట్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, ఈ స్టూడెంట్ నేమ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ స్టూడెంట్ ఐడి. ఇక్కడ ప్రాజెక్ట్ నెంబర్, దిస్ ప్రాజెక్ట్ నేమ్ is partially dependent on this candidate key. Okay, so this type of dependency is called partial dependency. Whenever a non-prime attribute is dependent on part of the candidate key, I am specifying part of the candidate key, not full candidate key. ఇక్కడ క్యాండిడేట్ కీ స్టూడెంట్ ఐడి అయింది, ప్రాజెక్ట్ నెంబర్ అయింది కాబట్టి దీనిలో ఏదో ఒక పార్ట్ మీద డిపెండ్ అయినా కూడా దాన్ని మనం పార్షియల్ డిపెండెన్సీ అని స్పెసిఫై చేస్తాం. See here we are having different normal forms are there. So మీ సిలబస్లో 1NF, 2NF, 3NF and BCNF ఉంది. That we will discuss it in the next section. So ఇంకా మనకి 4NF, 5NF కూడా ఉన్నాయి. మనకి ఓవర్వ్యూగా అసలు ఏ నార్మల్ ఫామ్లో ఏం చేస్తాం అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఏం చేస్తాము అంటే, ఎప్పుడు రిలేషన్లో ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అని అంటే ఎటామిక్ వాల్యూస్ ఉండాలి, ఒక యాట్రిబ్యూట్కి ఎటామిక్ వాల్యూస్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ నెంబర్ స్టోర్ చేసేటప్పుడు మనం ఎక్స్ అనే ఒక నెంబరు, వై అనే నెంబరు, ఒక పర్టికులర్ స్టూడెంట్ నెంబర్ 101కి ఎక్స్ అనే నెంబర్, వై అనే నెంబర్. ఇక్కడ ఏంటి, ఇది ఇలా ఉన్నాయంటే వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నట్టు. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉండకూడదు, స్టోర్ చేయకూడదు. ఓకే, దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. అటామిక్ వాల్యూస్ ఉండేటట్టు చూసుకుంటే దాన్ని మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటాం. వాట్ ఈస్ ద సెకండ్ నార్మల్ ఫామ్? సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి అండ్ ఆల్ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ఇప్పుడు మనం అసలు డిస్కస్ చేసాం నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటే ఏంటనే డిస్కస్ చేసాం. ఈ నాన్ కీ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని మనం సెకండ్ నార్మల్ ఫామ్ అంటాం. వాట్ ఈస్ థర్డ్ నార్మల్ ఫామ్? థర్డ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి? సెకండ్ నార్మల్ ఫామ్ అయి ఉండాలి అంటే ఏంటి, 1NF సాటిస్ఫై అయ్యి, 2NF సాటిస్ఫై అయ్యి, ప్లస్ నో ట్రాన్స్ టు డిపెండెన్సీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. A to B, B to C ఉంటే దాన్ని ట్రాన్స్ టు డిపెండెన్సీ అన్నాం. కానీ మనకి థర్డ్ నార్మల్ ఫామ్ అవ్వాలి అంటే ట్రాన్స్ టు డిపెండెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ 4NF ఎప్పుడు అవుతుంది? అది BCNF, బాయ్కాట్ నార్మల్ ఫామ్లో ఉండి, బాయ్కాట్ నార్మల్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రిక్టర్ వర్షన్ ఆఫ్ ది థర్డ్ నార్మల్ ఫామ్. ఓకే, బాయ్కాట్ నార్మల్ ఫామ్లో ఉండి నో మల్టీ వాల్యూ డిపెండెన్సీ, దానికి మల్టీ వాల్యూ డిపెండెన్సీ లేకపోతే దాన్ని ఫోర్త్ నార్మల్ ఫామ్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఎప్పుడు అంటాము? అది ఆల్రెడీ ఫోర్త్ నార్మల్ ఫామ్లో ఉండాలి ప్లస్ జాయింట్ డిపెండెన్సీ ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రతి నాన్కి ఇక్కడేమో అటామిక్ వాల్యూస్ ఉండాలి, మల్టిపుల్ వాల్యూస్ ఉండకూడదు ఫస్ట్ నార్మల్ ఫామ్లో. సెకండ్ నార్మల్ ఫామ్లో ఏమో నాన్ కీ అట్రిబ్యూట్స్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ ఉండాలి. థర్డ్ నార్మల్ ఫామ్లో ఏమో ట్రాన్స్ టు డిపెండెన్సీ ఉండకూడదు. ఫోర్త్ నార్మల్ ఫామ్లో మల్టీ వాల్యూ డిపెండెన్సీ ఉండకూడదు. ఫిఫ్త్ నార్మల్ ఫామ్లో జాయింట్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. This is about normal forms. We will discuss with example in the next section.